హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ స్టోరీకి హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. డిఫైన్ లవ్ పార్ట్ 23. ఆమెను వదిలేసి హాస్పిటల్లోకి రావడంతో యూ ఇడియట్ విరాట్, బ్యాడ్ మేనర్స్ నీది. అమ్మాయి, పైగా నీ స్టూడెంట్, ఇలానే బిహేవ్ చేస్తావా అంది అరుస్తూ. ఎందుకు ఫాలో అయ్యావు మరి? బాధలో ఉన్నావని ధైర్యం చెప్పాలని వచ్చాను అంది బేలగా. నీ కన్సర్న్ శాండీ దగ్గర ఉండాలి కానీ ఏం కానీ లెక్చరర్పై కాదనుకుంటా మిస్ వరేణ్య. నీ మైండ్లో ఏం రన్ అవుతుంది? ఫ్లాట్ అయిపోయావా నాకు అన్నాడు గంభీరంగా. చిచ్చి, నేనెందుకు నిన్ను లవ్ చేస్తాను అని అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది. నువ్వు పడిపోయావు, ఇందాక కోఆపరేట్ చేసావుగా. అర్థమైందని సైడ్ స్మైల్తో చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు విరాట్. ఫ్రస్ట్రేషన్తో అరిచిన ఆమె, నేనెందుకు లవ్ చేస్తానురా కాట్రాజ్గా నిన్ను, నో వే అని కాళ్ళను తన్నుకొని శాండీ దగ్గరికి వెళ్ళింది. ఈవినింగ్ డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని తమ ఇంటికి వెళ్ళడంతో ఈ కాట్రాజ్ పని రేపు కాలేజీలో చెప్తానని ఇంటికి బయలుదేరింది వరేణ్య విత్ లాట్ ఆఫ్ తిట్లు తిట్టుకుంటూ. 2 గంటల తర్వాత వాసవి చిన్నగా కళ్ళు తెరవడంతో ఎలా ఉంది తల్లి అన్నారు సత్యగారు. చిన్నగా చేయి కదిపిన ఆమెకి విపరీతమైన నొప్పి కలుగుతుంటే తట్టుకోవడం నా వల్ల కావట్లేదు ఆంటీ అంది కన్నీళ్లతో. ఐఆమ్ సారీ రా, నా వల్ల ఇదంతా అని బాధగా చెప్పాడు వికాస్. మీరు ఏడవకండి వికాస్ గారు, నేను సున్నితంగా ఉండటం వల్లే నొప్పి ఎక్కువ ఉంది అంతే అని బలవంతపు నవ్వుతూ చెప్పింది. నా డార్లింగ్లో స్ట్రాంగ్గా ఉండాలి పిల్ల, నువ్వు నాకు నచ్చలే. నా కొడుక్కి కోటీశ్వరుడైన కూతుర్ని తెచ్చి పెళ్లి చేస్తాను. మీ ఇల్లు ఎక్కడో చెప్పు అన్నాడు కేశవ్. అతన్ని చూడగానే వికాస్ గుండెల్లో ఫేస్ దాచుకుని, నాకు భయంగా ఉంది వికాస్ గారు అంది వాసవి. కేశవ్ వైపు సీరియస్గా చూడటంతో, ఇది నా ఇల్లు, నాకు నచ్చగానే ఉండాలి మీరందరని చెప్పి కామినీ నుండి వస్తున్న కాలనీ లెఫ్ట్ చేశాడు. సక్సెస్ఫుల్గా ఆ సుదర్శన్కి యాక్సిడెంట్ చేయించాను బాస్, బట్ ప్రాణానికి డేంజర్ లేదని ఇప్పుడే డాక్టర్ చెప్పాడు. వాడు చస్తే ఆ విరాట్ నన్ను చంపేస్తాడు కామి, వాళ్ళు బ్రతికున్న రోజులు మనకి వచ్చిన డోకా ఏం లేదని ఆల్కహాల్ సిప్ చేస్తూ చెప్పాడు. ఓకే, ఇంకేమైనా వర్క్ ఉన్నాయా బాస్? ప్రెజెంట్ లేవు కామి, వికాస్ మన దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ ప్రాజెక్ట్ విషయంలో భయం లేదు. అండ్ విరాట్కి కూడా మరోసారి కాల్ చేసి వార్నింగ్ ఇస్తానని చెప్పడంతో ఓకే బాస్, ఒక 1 వీక్ వరకు డిస్టర్బ్ చేయకు నన్ను, గోవా వెళ్తున్నానని చెప్పింది. ఆహా, ఎవరితో? మినిస్టర్ కొడుకుతో 1 వీక్ డేట్స్ కావాలని అడిగాడు. హీ ఆఫర్డ్ 2 crores మనీ అంది హుషారుగా. ఎంజాయ్ యువర్ ట్రిప్ కామి అంటూ కట్ చేశాడు కేశవ్. డాడ్, నేను పూణే వెళ్తున్నాను. కన్నయ్య అని బాధగా పిలిచారు వాణి. నా యాంగర్ కంట్రోల్ అవ్వాలంటే వాడిని మీట్ అవ్వాలి. టుమారో నైట్కి వచ్చేస్తానని చెప్పాడు విరాట్. అది కాదు కన్నయ్య, వాడు దుర్మార్గుడు కదా, ఎందుకు సింగిల్గా వెళ్ళడం, ఒక వారం రోజులాగు, డాడీ కూడా వస్తారని భయంగా చెప్పారు వాణి. మామ్, డోంట్ బీ స్కేరీ, ఆ కేశవ్ నన్నేం చేయలేడు, ఈ విరాట్పై నమ్మకం లేదా అన్నాడు హత్తుకుంటూ. నమ్మకం లేక కాదు కన్నయ్య, తల్లిని కదా, నా భయం నాది అన్నారు. అలా నెగిటివ్ థాట్ చేయకు, వెళ్ళాక కాల్ చేస్తానని చెప్పి తన రూమ్కి వెళ్ళాడు విరాట్. ఆ రాత్రి మొత్తం విరాట్ ఒక రకంగా నిద్రకి దూరమైతే వరేణ్య మరో రకంగా నిద్రకి దూరమైంది. కన్నయ్య, ఊరు వెళ్ళాలన్నావు? ఓకే మామ్, వై ఆర్ యూ క్రయింగ్ అని కన్నీళ్లు తుడుస్తూ అడిగాడు లాలనగా. నువ్వు దూరం అయితే ఈ అమ్మ ఎలా బ్రతకగలదు కన్నయ్య? నేనెందుకు దూరం అవుతాను మామ్, ఈ విరాట్ అంటే ఎప్పటికీ సన్ ఆఫ్ వాణి సుదర్శనే, ఈ విషయం మైండ్లో పెట్టుకుని నాకు నవ్వుతూ బాయ్ చెప్పు అన్నాడు. త్వరగా వచ్చే, ఈ అమ్మ నీ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. క్యాబ్లో కూర్చున్న విరాట్ నేరుగా
ఎయిర్పోర్ట్కు వెళ్ళి ఫ్లైట్లో కూర్చున్నాడు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత పూణేలో ల్యాండ్ అవ్వడంతో నేరుగా కేశవ్ మ్యాన్షన్కి స్టార్ట్ అయ్యాడు. ఇల్లు దగ్గర పడే కొద్దీ అతనిలో ఆవేశం బలమైన కెరటాల్లా ఎగసిపడుతుంటే ఫేర్ ఇచ్చాక అడ్డుగా ఉన్న వాచ్మెన్ ఎవరు మీరని అడిగాడు విరాట్ని. విరాట్ మరుక్షణం సెల్యూట్ కొట్టి డోర్స్ ఓపెన్ చేయడంతో ఇక దాగని ఆవేశంతో లోపలికి వెళ్ళి మిస్టర్ కేశవ్ అని మ్యాన్షన్ దద్దరిల్లేలా అరిచాడు. తాగడం వల్ల మత్తులో ఉన్న కేశవ్కి ఆ పిలుపు వినిపించకుంటే సత్యగారు బయటకు వచ్చి ఎవరు బాబు నువ్వని అనుమానంగా అడిగారు. అరగంట తర్వాత మోకాళ్ళపై కూర్చున్న విరాట్ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ మొత్తం ఊహించుకుంటూ మా అని ఏ భావం లేకుండా పిలిచాడు సత్యగారిని. మరుక్షణం వికాస్ నోటి నుండి అప్రయత్నంగా అన్నయ్య అనే పిలుపు బయటకొచ్చింది. ఇక దాగని ఆవేశంతో లోపలికి వెళ్ళి మిస్టర్ కేశవ్ అని మెన్షన్ దద్దరిల్లేలా అరిచాడు. తాగడం వల్ల మత్తులో ఉన్న కేశవ్కి ఆ పిలుపు వినిపించకుంటే సత్యగారు బయటకు వచ్చి ఎవరు బాబు నువ్వని అనుమానంగా అడిగారు. కేశవ్ ఎక్కడా? వాడు పందిలా పడుకున్నాడు. నువ్వెవరు బాబు ఇంతకీ? వాడితో నీకేం పని అన్నారు. తనకి తెలిసి కేశవ్ ఇంట్లో ఒక్కడే ఉంటాడని అర్థమైంది. కానీ వీల్ చైర్లో ఉన్నామె ఎవరో, ఆవిడ పక్కన నిలబడిన పర్సన్ ఎవరో అర్థం కాక మీరెవరని అనుమానంగా క్వశ్చన్ చేశాడు విరాట్. కేశవ్ చావు గురించి ఎదురు చూసేదానిని. వాడి వల్ల నువ్వు కూడా నష్టపోయావా బాబు అని ఆవేదనగా అడిగారు విరాట్ దగ్గరికి వస్తూ. తెలియకుండానే అతని అడుగులు ఆవిడ వైపుకి సాగడంతో పూర్తిగా మారిన రూపాన్ని గుర్తుపట్టలేక మిమ్మల్ని ఎక్కడో చూశాను అన్నాడు అనుమానంగా. ఇలా రా బాబు. విరాట్ని చూసి ఆవిడ చేతులు వణుకుతుంటే ఆప్యాయంగా పిలిచారు సత్యగారు. మోకాళ్ళపై కూర్చున్న విరాట్ ఆవిడని అలానే చూస్తుంటే నీ పేరేంటి బాబు అని అడిగారు. విరాట్ కృష్ణన్. ఆ పేరు వినగానే సత్యగారి శరీరం నిలువెల్లా కంపించడంతో విరాట్ అని ఫేస్ తడుముతూ ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు సత్య. అప్రయత్నంగా అతని చెయ్యి ఆమె కన్నీళ్ళని తొడటంతో నువ్వు బ్రతికే ఉన్నావా బాబు అన్నారు ఆనందంగా. ఇంకా అతని చూపు అలానే ఉంది. నేను అమ్మని విరాట్. ఏ మనిషి నుండి మిమ్మల్ని తీసుకుని పారిపోయానో, ఏ యాక్సిడెంట్లో అయితే మనం విడిపోయామో మళ్ళీ ఆ మనిషి వల్లే మనం కలిసాం విరాట్ అని హత్తుకుంటూ చెప్పారు. చిన్న వయసులో జరిగిన సిచ్యువేషన్ మొత్తం అతని కళ్ళ ముందు రీలా తిరగడంతో నిశ్చేష్టుడిగా మారిపోయాడు విరాట్. సత్యగారి కన్నీళ్ళు అతన్ని ఈ లోకంలోకి తీసుకురావడంతో అరగంట తర్వాత మోకాళ్ళపై కూర్చున్న విరాట్ మా అని ఏ భావం లేకుండా పిలిచాడు. అప్పుడే వికాస్ నోట్ నుండి అప్రయత్నంగా అన్నయ్య అనే పిలుపు బయటకు వచ్చింది. సత్యగారి నుండి తన చూపుని వికాస్పై నిలిపాడు విరాట్. ఇద్దరూ ఒకసారే తల్లి కడుపు నుండి బయటపడ్డారు. 3 నిమిషాల ముందు పుట్టింది విరాట్ అయితే వెనుకొచ్చిన వికాస్ చిన్నోడిగా మారాడు. ఇద్దరి ఫిజిక్ని చూస్తే ఎవరైనా గుర్తుపట్టి అన్నదమ్ములా అని అడుగుతారు. ఇద్దరు కళ్ళు కూడా సేమ్, బట్ రూపాలు మాత్రం వేరు. ఎందుకంటే వాళ్ళు ట్విన్స్ కాబట్టి. విరాట్ని చూసిన అతను మోకాళ్ళపై జారిపోయి అన్నయ్య అని కన్నీళ్లతో హత్తుకున్నాడు గాఢంగా. తన ఇద్దరు కొడుకుల్ని చూస్తున్న సత్యగారి కళ్ళు వర్షిస్తుంటే ఎన్ని రోజులు ఎక్కడున్నావు అన్నయ్య అని అడిగాడు వికాస్. వాహ్ క్యా సీన్ హై, ఇప్పటికి ఫుల్ఫిల్ అయింది నా ఫ్యామిలీ అన్నాడు బెడ్రూమ్ నుండి బయటకు వచ్చిన కేశవ్. అతని మాట వినగానే విరాట్ కళ్ళు ఎర్రబడి చేతి పిడికిలు బిగిసి పచ్చటి వీన్స్ పొంగి కనిపిస్తుంటే అతని ఉగ్రరూపాన్ని చూసిన వికాస్ భయంతో ఆటోమేటికలే దూరం జరిగాడు. నాకు తెలుసు విరాట్ కృష్ణన్, నువ్వు తప్పకుండా వస్తావని. అవుట్ ఆఫ్ డేంజర్ అంట కదా నీ బాబు కాని బాబు అనే మాట పూర్తి అవ్వకుండానే విరాట్ చేయి కేశవ్ చెంపని తాకడంతో హ్యాంగ్ ఓవర్లో ఉన్న అతను గింగిరాలు తిరుగుతూ గోడను గుద్దుకున్నాడు. నుదుటి నుండి రక్తం ఆగకుండా కారుతుంటే విరాట్ అని ఆవేశంగా పిలిచాడు కేశవ్.
మరుక్షణం అదే వాల్కి లాక్ చేసి అతని మెడని బంధించడంతో, నువ్వు నన్ను చంపలేవు మై సన్ అన్నాడు బలవంతంగా నవ్వుతూ. ఛ! కేశవ్ని విసిరేస్తూ దూరం జరిగాడు విరాట్. 10 నిమిషాలకి తేరుకున్న అతను నుదుటిన కాటన్ అద్దుకుంటూ, నాకు తెలుసు విరాట్, నువ్వు నన్నేం చేయలేవని. నాకేదైనా జరిగిన మరుక్షణం నీది కాని నీకు సొంతమైన ఫ్యామిలీ మొత్తం బరియల్ గ్రౌండ్లో తేలుతుంది. వీళ్ళతో పాటు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న నీ ప్రేమ కూడా ఆదిలోనే అంతమైపోతుందని క్రూరమైన వాయిస్తో చెప్పాడు. నా ఫ్యామిలీని టచ్ చేస్తే ఐ స్వేర్ ఐ విల్ కొలాప్స్ యువర్ హోల్ ఫేమ్ అండ్ ప్రాపర్టీ కేశవ్. నేనేం చేయగలను నీకు బాగా తెలుసని చెప్పాడు దవడలు బిగపట్టి. నాకు మీ ఇద్దరి అవసరం ఉందిరా, దానికి ఎంతకైనా తెగిస్తాను. వెళ్ళు, రెస్ట్ తీసుకో, ఎప్పుడేం చేయాలో చెప్తానని గంభీరంగా చెప్పాడు కేశవ్. ఐఎమ్ లివింగ్. నువ్వు ఇచ్చిన టైం లిమిట్ ఎండ్ అవ్వలేదు. అప్పటి వరకు నా ఫ్యామిలీకి చిన్న గీత పడినా చస్తావు అన్నాడు. ఈసారి వచ్చే ముందు ఇన్ఫామ్ చే విరాట్. ఎంతైనా ఈ కేశవ్ కృష్ణన్ వారసుడివి కదా, గ్రాండ్ వెల్కమ్ చెప్తా అన్నాడు మీసం దువ్వుకుంటూ. ఈ విరాట్ ఎప్పటికీ సన్ ఆఫ్ సుదర్శన్గానే ఉంటాడు కేశవ్. నీ ఎండింగ్కి కౌంట్డౌన్ స్టార్ట్ అయిందని కూల్గా చెప్పాడు. కాల్ మీ డాడ్ విరాట్. బాస్టర్డ్ కేశవ్ విలని స్మైల్తో పిలిచాడు. పెద్దగా విసిల్ వేసిన వికాస్ నవ్వుతుంటే పక్కనున్న ఫ్లవర్ వాజ్ని బద్దలు కొట్టి ఆవేశంగా తన రూమ్కి వెళ్ళిపోయాడు. కేశవ్ అవమానం చూసిన సత్యగారికి మండుతున్న మనసు శాంతించడంతో, ఇలా రా విరాట్ అని పిలిచారు ప్రేమగా. తల్లి పక్కన కూర్చున్న అతను ఆవిడ చేతిని పట్టుకోవడంతో, వెళ్ళిపోతావా అన్నారు భారమైన హృదయంతో. ఏదో మాట్లాడేలోపు వాణి దగ్గర నుండి కాల్ రాగానే లిఫ్ట్ చేసిన అతను మామ్ అన్నాడు. ఎర్రబడిన విరాట్ కళ్ళను చూస్తూ, ఏమైంది కన్నా, ఆ విధవ ఏమైనా అన్నాడా అంటే చంపేయి, ఏం జరిగినా మీ డాడీ చూసుకుంటారని కోపంగా చెప్పారు. నిన్ను పెంచింది ఆవిడేనా అన్నయ్య? ఎవరు కన్నయ్య? అబ్బాయి నిన్ను అన్నయ్య అంటున్నాడు. వికాస్ కృష్ణన్, తను నాకు బర్త్ ఇచ్చిన మదర్ మామ్ అన్నాడు ఫోన్ తిప్పుతూ. మనుక్షణం వాణిగారి కళ్ళల్లో నీళ్లు ప్రత్యక్షమవడంతో, కన్నయ్య వచ్చేయొచ్చుగా, నువ్వు లేకుండా నేను ఉండలేనని తెలుసుగా, అక్కడే ఉండిపోతావా, ఇంకా నా దగ్గరికి రావా, నేను అమ్మ ప్రేమ పంచడంలో ఓడిపోయానా కన్నయ్య అని వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగారు ఆవిడ. మామ్ విరాట్ పిలుపుకి వెక్కుతో చూడటంతో, ఇంకో 1 అవర్లో ఫ్లైట్ ఉంది, ఈవినింగ్కి వచ్చేస్తానని చెప్పాడు. నిజంగా నా కన్నయ్య, ఒట్టువే నా పైన. నాపై ప్రామిస్. తప్పు, నీపై వేసుకోకూడదు. నా ఇష్యూ కూడా తీసుకుని చల్లగా ఉండాలి నువ్వు. సాయంత్రం నీ గురించి మటన్ కుక్ చేస్తాను, ఉంటా నికాన్ కాల్ కట్ చేసి దేవుడి గదిలోకి వెళ్ళారు. కృష్ణయ్య, పిల్లలు లేని నాకు విరాట్ని ఇచ్చావు. వాడు నా సొంతం కాదని తెలిసిన ఆ క్షణం పిల్లలు లేని లోటు నా కొడుకులనే మార్చేసింది వాడిని. స్వప్న నా కడుపున పుట్టిన విరాట్ మాత్రమే నా ప్రాణంగా మారిపోయాడు. స్వార్థంగా కోరుకుంటున్నానని తెలుసు, బట్ విరాట్ని నాకెప్పుడూ దూరం చేయకని కన్నీళ్ళ మధ్య వేడుకున్నారు. కాల్ కట్ చేసిన అతను సత్యగారి వైపు చూడటంతో, ఎక్కడుంటున్నావు విరాట్ అని అడిగారు చిరునవ్వుతో. తన గురించి ఫ్యామిలీ కోసం మొత్తం చెప్పాక, నువ్వింత ఉన్నతంగా ఉన్నావంటే కారణం వాళ్ళే. మధ్యలో వచ్చిన నేను నిన్ను అడ్డుకోవడం భావ్యం కాదు. జాగ్రత్తగా వెళ్ళు అన్నారు భారమైన మనసుతో. ఆవిడ కన్నీళ్ళని తోడ్చిన విరాట్, నేను మామ్ని బాధ పెట్టలేనమ్మా. ఎన్నోసార్లు నిద్రలో భయపడిన నాకు తన చేతిని ఆసరాగా ఇచ్చి జవ కొట్టేది. అడగకుండానే నా ఆకలి తీర్చింది. ఏడుస్తున్న నన్ను తన ఒడిలో పడుకోబెట్టుకుని ధైర్యం చెప్పింది. ఇక డాడ్ సమాజంలో ఎలా సర్వైవ్ అవ్వాలో చెప్తూ ద బెస్ట్గా నిలిచి నన్ను ఒక లెక్చరర్ని చేశారు. ఐఎమ్ సో. విరాట్ నోటికి చేతిని అడ్డు పెట్టి, ఐ నో విరాట్, కసాయి లాంటి తండ్రి నుండి దిక్కుతోచని స్థితిలో మిమ్మల్ని ఎలా పెంచాలో తెలియక నిస్సహాయంగా ఉన్న తల్లి నుండి యాక్సిడెంట్ రూపంలో నిన్ను విడదీసి వాళ్ళకి దొరికేలా చేసింది.
ఈ 2 నిమిషాల్లోనే నీపై పెంచుకున్న పిచ్చి ప్రేమ ఏంటో అర్థమైంది. కానీ నాదొక చిన్న విన్నపం విరాట్. ఈ అమ్మ గురించి కూడా వస్తూ ఉండు. నా పెద్ద కొడుకురా నువ్వని బాధగా చెప్పారు. సత్యగారిని హత్తుకుని కన్నీళ్లు తుడిచాక వికాస్ ఎదురుగా నిలబడుతూ అమ్మ జాగ్రత్త చోటు అన్నాడు. ఎన్ని సంవత్సరాలైందిరా ఈ పిలుపు విని అంటూ కన్నీళ్లతో హత్తుకున్నాడు వికాస్. ఏం మాట్లాడాలో తెలియక వికాస్ భుజం తట్టి దూరం జరగడంతో ఉండిపోవచ్చు కదా అన్నయ్య అన్నాడు. ఫోన్ ఆన్ చేసిన విరాట్ శాండీ తను కొట్టుకుంటున్న పిచ్ చూపించడంతో మరేం మాట్లాడాలో తెలియలేదు అతనికి. ఇద్దరికి మరోసారి బాయ్ చెప్పి ఇంటికి స్టార్ట్ అయ్యాడు విరాట్. భారమైన మనసుతో వికాస్ చేతిని పట్టుకుని కన్నీళ్ళని దిగమింగారు సత్యగారు. వాట్ నెక్స్ట్?